పాలుకొండాయ పట్టణానికి తన చేరినది పర్వతూరాలే తల్లియా దేవదేవా తల చేయిరాని తల పూతల తల్లియ తాను చేశానమ్మా మా దేవుడు చెల్లి ఇలాంటి పనమలైన పొంచేయగా పండు తిన్న 10 గడియలుడలాగని అటువంటి కలలేమిడు ఆలకించదురా బాబు. కలగంటిన స్వామి కలగంటిన కలలో నిన్ను గంటి కలగంటిన కలగంటిన స్వామి కలగంటిన అద్దంబా తోటిల్ల కలగంటిన కలగంటిన స్వామి కలగంటిన కదువదేవుల స్వామి కలగంటిన కలగంటిన స్వామి బాబు మంత్రి మరియా ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహతించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఎవరు హించెదరు కంచెయ నిజముగా సేను మేసిన కాదను వారెవరు రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏం జరుగుతున్నా ఎవరు హించగరు ఎవరు హించగరు ఏంది ఇంత సన్నగా అయిపోయినావా? మైకా ఏడున్నావమ్మా? బాగున్నావమ్మా? ఎన్ని తిన్నాలా ఏమో చూసి
నాకు రాత్రి పోలీసు లేచినారు కన్నుల్లా ఆ, ఒక వారం తిరగకూడదంట. నువ్వు అట్లా పోలే చుక్కలేసేది లేదు నాకు లలితమ్మకు మేమిద్దరు తులవంట, ఇద్దరికి కన్నులు వేసినారు. ఏం పిలిచింది? కానుపు చేయడానికి ఆ, మదర్సానే తోడుకొని వచ్చాదా బాబు? నువ్వు ప్రెగ్నెంటా? అవునాయనా? ఏం రామిరెడ్డి వచ్చిందమ్మా? అయ్యా యారావరెడ్డి కానీ ఇంటికాలలో రాళ్ళంటండి వచ్చింది ఆయనే. వచ్చి వెళ్ళిపోయలే. సరే సరే తోడుకున్నారా బాబు? పిలుచుకొస్తావు కాన్పిసేసి మంత్రసాని ఈ ఊర్లో ఎవరు ఉన్నారుకా? లలితమ్మను బిల్లల్లా కాంతమ్మ కాంతమ్మ వద్దమ్మా. మొన్న ఆమె బొడ్డుకు ఏమంటే బెల్లం కోసేసింది పిల్లలు, చిన్న పిల్లలోనికి. మంత్రసాని గాళ్ళు ఎక్కడుందో. ఆహా నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ పాదాలే రసవేదాలై నన్ను కరిగించే నవనాదాలై ఎదటి నిలిచిన చాలు ఏడేడు జన్మాలు. మూవలు పలిగే మోగతనములో మోమున మోహన రాగాలు, కన్నుల పలిగే కలికితనములో చూపుల సంధ్యారాగాలు. మూవలు పలికే మోగతనంలో మోమున మోహన రాగాలు, కన్నుల పలికే కలికితనంలో చూపుల సంధ్యారాగాలు. అంగ అంగమున అంద చందములు ఒంపు సొంపున అంపి శిల్పికలు. అంగమున అంద చందముల ఒంపు సొంపున అంపి శిల్పికలు ఎదటై నిలిచిన చాలు ఆరారు కాలాలు. నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ పాదాలే రసవేదాలై నన్ను కరిగించే నవనాదాలవి ఎదటి నిలిచిన చాలు ఏడేడు జన్మాలు. డాన్స్ డాన్స్ ఆడాక రాడు కూర్చోండి తన్నేది కదా నీ మగము రైళ్ళ కాంతం అట్లే ఎగిరేది. జతలే కలిపే జానతనములో జారే పైట గరటాలు. బాబు చెంటి బాగున్నావా? బాగుండా అమ్మ నాయన తాత అవ్వ పెద్దమ్మ అందరూ పాయరంటనే తిరుపతికి తిరుపతికి పోయినారు. అందరూ పోయినారా? ఏమైంది వాళ్ళకు? ఏమైంది దేవుడిని చూడండి పోయినారు. ఎన్నాళ్ళు అయిపోయా? నిన్న మొన్న ఈరోజు 3 దినాలు అయితే 3 పాలు తాగినావా? టీ తాగినావా? నువ్వు ఎక్కడ పోతాండవు? రేపు మన్నాడు రాసిన కొడక రేపు ఎక్కడ బాక మన్నాడు ఎక్కడ బాక నాతో కట్ల 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 భలే డబ్బులు సంపాదిస్తాండరా. రే రే ఒప్పందాలకు పోతా ఉందా కాంతమ్మక్క నేను పోతా అంటే ఇప్పుడు మాట్లాడిన నేను మొన్న నా చార్జర్ వైర్ ఎత్తుకొని వెళ్ళిపోయిందిరా. అందుకే సొంతంగా ఒప్పుకోండి ఈ రోజు కానీ 50,000 ఒప్పుకోండి పదాం రా కష్టపడదాం శ్రీరార్థం తీసుకుందాం. లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి. నీకు రూపాయికి వద్దు నాకు రూపాయికి వద్దు అన్నదమ్ములు మాత్రం భాగం పెట్టుకుందాం. 60,000 శ్రీరార్థం. నేను 59,900 తీసుకుంటా నువ్వు 100 రూపాయలు తీసుకో. నేను చెడిపోయిన చింతలా నువ్వు బాగుండాల. నువ్వు నోరు జరుగుతు నువ్వు మాట్లాడుతూ నువ్వు బాగుండాల. పని ఏంది అనుకోండి కానుక చేసి ఒప్పుకుండా నువ్వు తలకాడ కూర్చొని నేను పెరికేస్తా. ఆడవాళ్ళు వాళ్ళని నేను అడుక్కుండేదే గౌనపల్లికి బీచ్ చేసి ఇప్పుడు దొరకరాపో పక్కన తోడు అక్కడ సరే పోయిస్తావా? కాదు ఫ్రెండ్షిప్ అంటే బలి ఇష్టం నాకు. నేను ఛానల్ నుంచి ఒక మాట అడుగుదాం అనుకుని ఏమనుకోద్దు. ఆ సైను ఉంగరం వేళ నువ్వు కుదబెట్టిండేది ఎక్కడుందో మంత్రసాని జుమ్మంది నాదం